నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లాలో ఈ బస్సుల పేరుతో ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు 3వ విడత సంతకాల సేకరణకు వచ్చామని, అదేవిధంగా మూసివేసిన బస్ డిపోలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేష్, కండక్టర్లు వెంకటేశ్వర్లమ్మ, జయప్రద, కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. మండవ రాజేష్ అండి, ఏపీ పీడీడీ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ జిల్లా కోకన్వీనర్ని. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మరి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 3వ దశ ఉద్యమంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్కి సంతకాల సేకరణ పద్ధతులను కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఆ ఏపీఎస్ఆర్టీసీ చేపట్టిన ఉద్యమంలో ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టవో ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. మరి దశల వారీగా 2 దశల ఉద్యమం పూర్తి చేసి ఈరోజు 3వ దశ ఉద్యమంలో భాగంగా మరి ఉద్యోగులందరి సంతకాలు సేకరణ చేసి గుంటూరు జిల్లాలోని 1690 మంది ఉద్యోగులు సంతకాలతో కూడిన ప్రతిని కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు చెప్పినట్టుగా ఏంటంటే, ఆర్టీసీ అనేది ప్రజా రవాణాకు సంబంధించింది. ఇది ప్రైవేట్ ఆపరేటర్ల చేతులకు వెళ్తే ప్రజలకు రవాణా అనేది క్షేమం కాదని చెప్పి ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి ఉద్యమం చేపట్టడం జరిగింది. అంతేగాని ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సొంత ప్రయోజనాలు, వారి యొక్క జీతభత్యాల గురించి కాదు, ఆర్టీసీ సంస్థ రక్షణ కోసం ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. మరి దీని దశల వారీగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జేఏసీగా ఏర్పడి జిల్లా కలెక్టర్ గారికి మా గుంటూరు జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి మా యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం గురించి తెలియజేయడం కోసం వచ్చాము కలెక్టర్ ఆఫీస్కి. ప్రైవేటు సంస్థ ద్వారా కాకోకుండా ఆర్టీసీ సంస్థ ద్వారానే కొత్త బస్సులు కొని సంస్థ ద్వారానే నడపాలని, ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే ఆ బస్సులు కొనసాగించాలని, ప్రజలకు సురక్షితమైన సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాన్ని అందజేయాలని ఆ ఉద్దేశంతో ఈ ఉద్యమాలు విడతలుగా చేయడం జరిగింది. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇది 3వ విడత ఉద్యమ కార్యక్రమం. ఈ కార్యక్రమం కోసం 1690 మంది సంతకాలు సేకరించి గుంటూరు జిల్లా తరఫున కలెక్టర్ గారికి నివేదించడం కోసం వచ్చాము. ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం కోసం. మేము గుంటూరు వండిపో నుంచి వచ్చాము. మా సంస్థ తరఫున మేము మాట్లాడటానికి ఈ దినమున మేము ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాము. కాబట్టి మా విన్నపం ఏమిటంటే, మేము మా యొక్క బాధల్ని మీ ముందు వ్యక్తపరచుకోవడానికి మేము వచ్చి ఉన్నాము. మా బాధలు మీరు అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఏమిటంటే, అద్దె బస్సుల విషయమై మేము మాట్లాడటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. కాబట్టి మీ అద్దె బస్సులు ప్రైవేటు పరంగా కాకుండా ఆర్టీసీ పరంగా మీరు కొనుగోలు చేసి అందులోనే కండక్టర్లుగా, డ్రైవర్లుగా మా ఆర్టీసీ వాళ్ళని మీరు ఉపయోగకరంగా వినియోగించుకుంటారని మేము భావిస్తున్నాము. ప్రైవేటు పరంగా అయితే మా కుటుంబాల పరంగా కానీ మా సంస్థ పరంగా కానీ మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఇక్కడ స్థిరపడి ఉన్నవారం కాబట్టి మా యొక్క మనోవేదన మీరు అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాము. అదే రీతిగా 60 సంవత్సరాల వరకు మీరు మా యొక్క ఉద్యోగాన్ని పొడిగించారు మీరు, కానీ 62 సంవత్సరాలు పొడిగించారు. కానీ దానివల్ల వృద్ధాప్య సమయంలో 62వ సంవత్సరంలో చేయాలంటే మేము ఎంతో భారంగా ఉంటున్నాము. ఇదివరకైతే మాకు అంత భారం లేదు, కానీ ఈ స్త్రీ శక్తి పెట్టిన కానించి మేము ఎంతో భారాన్ని అనుభవిస్తున్నాము, ఎంతో మేము మనోవేదనకు గురి అవుతున్నాము. మా బాధను మీరు అర్థం చేసుకుంటారని, మా యొక్క ఆర్టీసీ మనుగడను మాకు స్థిరంగా ఉంచగలుగుతారని మేము అన్నిగా భావిస్తున్నాము. మా యొక్క విన్నపంని మీరు అంగీకరించి మా యొక్క మాటలు మీరు ఆలకిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇది ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి తెలియజేయగలరని మేము ఆశిస్తున్నాం. 3 డిపోలని మూసివేశారు. దాని పరంగా ఎన్నో కుటుంబాలు పిల్లల చదువుల విషయం అయితేనే కానీ, భార్యాభర్తల విషయం అయితే కానీ ఎంతో మానసికంగా మగవాళ్ళు అయితే వెళ్ళి చేయగలుగుతున్నారు, కానీ ఒక ఊరి నుంచి స్థిరపడిన స్త్రీలు వెళ్ళి వేరే ఊర్లో చేయాలంటే వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు. ఉదయాన్నే లేచి గృహిణిగా ఇంట్లో పనులు సవరించుకుంటా మళ్ళీ డ్యూటీలు చేసుకుంటా మేము ఉంటున్నాం. కాబట్టి వేరే ఊర్లలోకి వెళ్ళి మా డ్యూటీలు మేము చేసుకోవాలంటే మేము ఎంతో మానసికంగా బాధపడుతున్నాము. అక్కడ ఉండలేము, ఇక్కడ ఉండలేని పరిస్థితి మాది. కనుక మూసివేసిన డిపోల్ని మరలా తిరిగి కొనసాగించాలని మేము వినియోగం చేసుకుంటాం.